కష్టపడి పంటను పండిస్తే ఆ పంటను నా దగ్గర కొని మీ దళారులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులందరూ కలిసి మా సొమ్ము చేసుకుంటుంటే మేము మాత్రం మాకు వెన్నెముక్క కదా, మాకు వెన్నెముక్క ఉంది కాబట్టి మమ్మల్ని వెనుక నెట్టి మీరు మాత్రం ముందుకు సాగుతున్నారు. శబాష్ శబాష్. మేము ఎంత నష్టపోయినా మీరు మా కడుపు కొడుతున్నా మేము మాత్రం నోరెత్తకూడదు, ఎందుకంటే మేము రైతులం కాబట్టి. మాకు కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఏమీ లేవు, ఏమీ కనపడదు, వినపడదు, ఎందుకంటే మాకు వెన్నుముక్క మాత్రమే ఉందయ్యా. అందుకే రైతు దేశానికి వెన్నుముక్క అని మీరు మాకు గుర్తు చేస్తున్నారు. మీ గురించి, మీ అన్నయ్య గురించి నాకు బాగా తెలుసురా. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. మమ్మల్ని బయటికి వెళ్ళమంటావా? ఈ దేశాన్ని శాసించగల తమ్ముళ్ళ మహేంద్ర భూపతి తమ్ముళ్ళు మాట తలపడే నువ్వు ఉండలేస్తావా ఇక్కడ? అప్పుడు ఆ మూల్లోకాలకు అధిపతి ఇంద్రుడైతే ఇప్పుడు ఈ కలికాలంలో ఈ మూల్లోకాలను శాసించగల త్రిమూర్తులు మహేంద్ర తమ్ముళ్ళు. అది కేతాయుగమైన, కృతాయుగమైన, ద్వాపరయుగమైన లేదా ఈ కలియుగమైనా సరే, ఇంద్రుడు వాడెవడైనా సరే, ఇంద్రుడైనా వాడమ్మ మగుడైనా సరే, ముల్లోకాలే కాదు, ముల్లోకాలు 30 లోకాలు పరిగెత్తి తిప్పించి కొట్టగల మొనగాన్ని, సింహాన్ని, రాణా ప్రతాప్ సింహాన్ని మీ మూతి మీద నిజమైన మీసం మలిసిందంటే రండిలా చూసుకుందాం. ఆ మహేంద్ర భూపతి గారికి చెప్పండి, ఈ ప్రతాప్ కి విత్తనం వేసి మొక్క పెంచటమే కాదు, తెక్కలగిస్తే ఏనా కొడుకు అయినా ముక్కలుగా నరికి అదే మొక్కలకు ఎరువుగా వేస్తానని ఈ పలనాటి పృథ్వీ ప్రతాప్ సింహగా నామతగా చెప్పండి.